నమస్కారం అందరికీ కట్టర్ ఇండియన్ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ వీడియోని మ్యాక్సిమం అందరికి షేర్ చేసేటట్టు చూడండి. ఎందుకంటే రీసెంట్గా ఒక వీడియో ట్రెండింగ్లోకి వచ్చింది. రామ్ గోపాల్ వర్మ ఇతను ఒకప్పుడు మంచి సినిమాలు తీశాడు అని అనుకుందాం. కాకపోతే ఏంటంటే ఆ సినిమాలో కూడా వైలెన్స్ లాగానే ఉంటుంది. అయితే అప్పట్లో ఉన్న సిచ్యువేషన్ తగ్గట్టు ఆ సినిమాలు అక్కడ బాగా ఆడాయి. ఓకే, మంచి పేరు వచ్చింది, రామ్ గోపాల్ వర్మ తోపన్లాగా వచ్చింది. బట్ ఏంటంటే ఇప్పుడు ఇతను తీసే సినిమాలు ఓన్లీ సెక్స్ అండ్ వైలెన్స్ కంటెంట్ తోటి మాత్రమే తీశాడు. తీయడం వల్ల ఇతనికి ఏమైందంటే సినిమాలు హిట్ కాకపోవడం, పేరు పోవడం, డిఫేమ్ అవ్వడం. అయితే ఎప్పుడు ట్రెండింగ్లో ఉండాలంటే ఏం చేయాలి? ఏదో ఒక విషయాన్ని కాంట్రవర్సీతో మాట్లాడాలి. ఆ కాంట్రవర్సీ రావాలంటే ఏం చేయాలి? ఇక్కడ మెజారిటీ ఎవరు ఉన్నారు? మన భారతదేశంలో హిందువులు ఉన్నారు. హిందువులకు సంబంధించిన పురాణాల గురించి కానీ లేకపోతే పురాణాల్లో ఉన్న దేవుళ్ళ గురించి కానీ మాట్లాడితే ఈజీగా ఫేమ్ వస్తుంది అని చెప్పేసి అని మాట్లాడడం ఇతనికి బాగా అలవాటు అయిపోయింది. అయితే రీసెంట్గా తిను ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది. శివుడు గణేషుని అంటే చిన్న బాలుని తలకాయ నరకడం ఇది చాలా దారుణమైన విషయం అని చెప్పేసి అంటున్నాడు. శివుడికి తెలియదా? ఆయన దేవుడే కదా, ప్రతి విషయం ఆయన దేవునికి తెలుసుగా, అయినా అతన్ని ఎట్లా చంపేస్తాడు? ఒకవేళ చంపేసినా కానీ ఆ పిల్లాడి తలకాయని ఎందుకు పెట్టలేదు, వేరే ఏనుగు తలకాయ ఎందుకు పెట్టాడు అని చెప్పేసి అని అడ్డగోలుగా ఇల్లాజికల్గా మాట్లాడుతున్నాడు. రామ్ గోపాల్ వర్మ, నీకు దీనికి సంబంధించిన ఆన్సర్ నేను చెప్తున్నాను, వింటావా? అది కూడా నాకు పూర్తి అవగాహన లేదు, బట్ ఏంటంటే నాకున్న నాలెడ్జ్ ప్రకారం చెప్తున్నా. ఇక్కడ గజాసురుడు అనే ఒక రాక్షసుడు శివుని దగ్గర వరం కోరుకొని శివున్నే తన కడుపులో దాచుకుంటాడు. ఆ దాచుకోవడం వల్ల శివుడు మాయమైపోతాడు. అయితే ఇక్కడ పార్వతీదేవి అండ్ శ్రీ విష్ణువు ఇద్దరు కలిసి, మహావిష్ణువు ఇద్దరు కలిసి ఆ శివుని బయటకు తీసుకురావడానికి నందిని వాడుకొని ఆ పొట్టను చీల్చడానికి వెళ్ళినప్పుడు ఎట్లా నేను చచ్చిపోతానని చెప్పేసి అనుకొని మళ్ళీ నేను శివుని బయటకు ఈజీగా ఇచ్చేసాను, బట్ నాకు ఒక వరం కావాలని అడుగుతాడు. అప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఆ గజాసురునికి ఒక వరం ఇస్తారు. ఏంటంటే గజాసురుడు ఏమంటాడంటే, ఏదేమైనా సరే నాకు ముల్లోకాలలో మొట్టమొదటి ప్రాధాన్యత నాకే కావాలి, మొట్టమొదటి పూజ నాకు జరిగేటట్టు చూడు స్వామి అని చెప్పేసి అంటాడు. దానికి ఆ గజాసురుడు చచ్చిపోయే ముందు అడిగిన దానికి చివరి కోరిక తీర్చడానికి శంకరుడు వరం ఇస్తాడు. అది నెక్స్ట్ జరిగిన సంఘటనలో జస్ట్ ఇది ఒక ఇన్సిడెంట్ క్రియేట్ చేసుకొని వాడుకుంటారు. అది అంతే తప్ప కావాలని గణేశుడు ఆయనకు తెలియకని కాదు, లేకపోతే గణేశుడిని చంపేసినంత మాత్రంలో ఆయన బతికించలేకని కాదు. ఆయన బతికించే కేపబిలిటీ ఉంది కాబట్టి తలకాయ తీసేశాడు. ఈ గజాసురుడు అంటే ఏనుగు తలకాయని తీసుకొచ్చి పెడతాడు. అప్పుడు ఆయనకి పర్టికులర్గా గణపతి అయ్యిండు కాబట్టి ఆ గణపతికి మొట్టమొదటి ఏ పూజ చేసినా మొట్టమొదటి పూజ ఆ గణపతికి సంబంధించి చేస్తారు. కాబట్టి ఇక్కడ గజాసురునికి ఇచ్చిన చివరి కోరికను తీర్చే ప్రయత్నమే ఈ సంఘటన. దీనికి నువ్వు తాలిబాన్లతో పోల్చావు చూసావా? అరే దరిద్రుడా, నీకు తెలివి లేకపోతే తెలిసిన అడుగు, అంతేగాని ఇష్టం వచ్చిన స్టేట్మెంట్లు ఇచ్చడం మాత్రం కరెక్ట్ కాదు. ఇంకొకటి ఇల్లాజికల్ అంటారు, క్వశ్చన్ చేయాలి అంటారు. అరే బై, నువ్వు తీసే సినిమాలకి ఉన్న పురాణాలకి కంపేర్ చేస్తావు చూసావా? దీన్ని నీ అంత దరిద్రం అనేది ఇవ్వడు లేడని నాకు అనిపిస్తుంది. నువ్వే అంటావు కదా, ట్రోలింగ్ చేస్తే ఇగ్నోర్ చేయాలి. అసలు నేను ఇగ్నోర్ చేయాలి అని అనుకుంటాం. కాకపోతే ఏంటంటే నువ్వు అడిగే దరిద్రమైన ఇల్లాజికల్ క్వశ్చన్స్కి కొంతమంది అట్లీస్ట్ కొంతమంది హిందువులు మైండ్ అనేది కన్ఫ్యూజ్ అవుతుంది. ఈ కన్ఫ్యూజన్ క్లియర్ చేయడానికి దీనికి ఆన్సర్ చేస్తున్నా. అయితే నువ్వు ఒక క్వశ్చన్ అడిగావు, రాముడు అడవిలోకి వెళ్ళాడు. అడవిలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి సంబంధించిన బట్టలు అవన్నీ ఎవరు మోసుకెళ్ళారు, వాళ్ళు ఎట్లా బతికారు, వాళ్ళు ఎట్లా ఉన్నారు అని చెప్పేసి అని ఇల్లాజికల్ క్వశ్చన్ అడిగినావు. నేను దానికి ఆన్సర్ చెప్తా. నువ్వు ఒక సినిమా తీస్తావు, సినిమా తీసిన తర్వాత హీరో క్యారెక్టర్ చిన్నగా ఉంటుంది. సడన్గా 30 ఇయర్స్కి ఎదుగుతాడు ఆ హీరో. అంటే నువ్వు చిన్నపిల్లగాడి నుంచి 30 ఇయర్స్ వరకు డైలీ వాడు పొద్దున్న లేక డ్రెస్ చేశాడు, బట్టలు వేసుకున్నాడు, స్నానం చేశాడు, డైపర్లు వేసుకున్నాడు, డ్రాయర్లు వేసుకున్నాడు, ఈరోజు దూకున్నాడు అని చెప్పేసి అని ప్రతి ఒక్కరు చూపిస్తావా? లేకపోతే నీకు కావాల్సిన కంటెంట్ మాత్రం ఎక్కడెక్కడ ఇన్సిడెంట్ జరిగిందని మాత్రమే చూపించగలుగుతావా? నువ్వు అట్లా రాయాలనుకుంటే మళ్ళీ 11,000 సంవత్సరాల వరకు నువ్వు అట్లా రాసుకుంటూనే పోవాలి. అంటే అక్కడ స్టార్ట్ చేసిందంటే ఇక్కడ కూడా ఎండ్ కాదు, ఇంకా మళ్ళీ ఫ్యూచర్ దాకా వెళ్ళిపోవాలి. అట్లా రాయాలి నువ్వు చెప్పిన ప్రకారం చూస్తే రామాయణం. అసలు నీకు
రామాయణం రాసిన వాల్మీకి నువ్వు ఈక్వల్ అని చెప్పేసి అనుకున్నావు చూసావా దరిద్రుడా. నువ్వు ఒక సినిమా ఒకటి చేసావు కదా జిఎస్టీ అని చెప్పేసి అని, గాడ్ అండ్ సెక్స్ అండ్ ట్రూత్ అని చెప్పేసి అని. నువ్వు ఆ సినిమాలు తీసుకోవడం తప్ప నీకు కంటెంట్ రాదు, నువ్వు చేయలేవు. నీవు ఈ జనరేషన్కి నువ్వు అన్ఫిట్. నువ్వు ఒకప్పుడు డైరెక్టర్ అయి ఉండొచ్చు, బట్ ఇప్పుడు అయితే కాదు.